హాయ్ ఫ్రెండ్స్. నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 9th డిసెంబర్ 2025. నేను మీ భరత్ కొత్త. మనము నిన్నటి మూవ్ ఏదైతే నిఫ్టీలో మూవ్ జరిగిందో మండే రోజు మూవ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ అనేది ఫ్లాట్గా ఓపెన్ అవ్వడం జరిగింది. ఫ్లాట్గా ఓపెన్ అయినాక ఆ హయ్యర్ రేంజ్ నుంచి ఒక సెల్లింగ్ చూడడం జరిగింది. ఆ రేంజ్ ఒకసారి చూస్తే మనకు 26,178 నుంచి ఆల్మోస్ట్ 29,892 లో టచ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో మనకు ఇవాళ ట్రేడ్ సెటప్ ఒకసారి దాంతోపాటు ఓవరాల్గా మార్కెట్ వ్యూ అనేది అబ్జర్వ్ చేస్తే మనం ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ఒక బేరిష్ క్యాండిల్ అనేది లాస్ట్ వీక్లో ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. దీన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అని పిలుస్తాము. ఏదైతే ఈ క్యాండిల్ ఇక్కడ కనిపిస్తుందో ఇది ఒక బేరిష్ క్యాండిల్. దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అని పిలుస్తాము. దీని లో ఏదైతుందో ఆ క్యాండిల్ లో ఏదైతుందో 25,892. నిన్నటి లో చూస్తే మనం 25,008 మనకి ఇది లో 25,891 లో టచ్ అయింది. నిన్నటి లో చూస్తే మనకు 25,892 అనేది లో టచ్ అయింది. ఈ 25,892 891 బిలో ఇన్ కేస్ నిఫ్టీ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మార్కెట్లో ఒక డౌన్ సైడ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనకు ప్రీవియస్గా ఇలాంటి ప్యాటర్న్ మనకు డైలీ టైం ఫ్రేమ్లో అయింది. అది ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఏదైతే ఒక రైజింగ్ మార్కెట్లో మనకి ఇక్కడ 18th సెప్టెంబర్ రోజు ఒక డైలీ టైం ఫ్రేమ్లో సేమ్ ప్యాటర్న్ మనం ఇంతకుముందు ఏదైతే వీక్లీలో మనం చూసామో సేమ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్. ఎప్పుడైతే ఈ క్యాండిల్ లో బ్రేక్ అయ్యి దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఒక ఫాల్ అనేది చూడడం జరిగింది. అంటే ఈ క్యాండిల్ యొక్క ఇంపాక్ట్ అనేది అలా ఉంటుంది. ఇది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్ ప్యాటర్న్. దాని బిలో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మార్కెట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ లేదంటే ఫ్రెష్ సెల్లింగ్ అనేది చూడడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూస్తే మనకు అది ఆల్మోస్ట్ 25,300 లెవెల్ నుంచి 24,580 ఆ లెవెల్ టచ్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 800 పాయింట్స్ ఫాల్ చూడడం జరిగింది. ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో సేమ్ అలాంటి ప్యాటర్న్ ఫామ్ అయింది. బట్ దాని కన్ఫర్మేషన్ అనేది మనకి ఇవాళ ఎప్పుడైతే 25,891 బ్రేక్ అయ్యి దాని కింద సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రమే మనం అది కన్ఫర్మేషన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది మనం డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసే లెవెల్ అనేది మనకి ఏదైతే 25,891 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ అంటే ఇంట్రాడే ప్రాస్పెక్టివ్లో మనం అబ్జర్వ్ చేస్తే డైలీ క్లోజింగ్ కాకుండా ఇంట్రాడేలో మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఒక 29,891 బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ రేంజ్ చూస్తే మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది ఒక సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మేబీ మార్కెట్లో 29,890 బిలో వచ్చేసి మనకు ఈ విధమైన మూవ్ అనేది ఉండొచ్చు. ఇక్కడ మనము ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏదైనా సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి హయ్యర్ రేంజ్ మూవ్ అవుతే మాత్రము మళ్ళీ 25,900 అండ్ అబోవ్ మనము లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ దీని కింద సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం ప్రీవియస్గా చూసినట్లు అది ఒక డౌన్ సైడ్ మూవ్ అనేది కంటిన్యూగా ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ వస్తే 25,891, అదేవిధంగా 25,780 నుంచి 800 రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకు ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది హయ్యర్ లెవెల్ నుంచి. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనకు 59,000 రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్. ఈ 59,000 రేంజ్ అనేది సస్టైన్ అవుతే మేబీ ఇక్కడనే ట్రేడ్ అవ్వచ్చు. బట్ వన్స్ ఇది బ్రేక్ అయ్యి 59,000 బిలో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రం ఫర్దర్గా డౌన్ సైడ్ మూవ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు 59,000 లెవెల్ అనేది క్రూషియల్ లెవెల్ అవుతుంది. ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ మన ట్రేడ్ అనేది కొంచెం కాషియస్గా ప్రాపర్ స్టాప్ లాస్తోనే ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.